ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలమున గాడ్ ఫస్ట్ అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి హృదయపూర్వకంగా మిమ్మల్ని అందరినీ మరొకసారి ఆహ్వానిస్తూ ప్రభు నామములో మీ అందరికీ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్నే మీరంతా ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపను బట్టి మీరు మీ కుటుంబాలు క్షేమంగా ఉన్నారని, ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారముగా అన్ని విషయాల్లో వర్ధిల్లుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. మనము యుద్ధ భూమిలో ఉన్నాం. ఈ యుద్ధ భూమిలో, ఈ కష్టాల లోకంలో, ఈ కన్నీళ్ల లోకంలో నీవు అనేక పోరాటంలో నలిగిపోతూ ఉన్నవేమో. అయినప్పటికీ భయపడొద్దు, ఎందుకంటే తప్పక ప్రభువు నిన్ను లేవనెత్తుతాడు. దేవుని కృప నిన్ను లేవనెత్తుతుంది, నీకు రక్షణనిస్తుంది, నీకు స్వస్థతనిస్తుంది, నీకు విడుదలనిస్తుంది. కాబట్టి ఆయన కృపపై ఆధారపడండి. తప్పక విడుదల పొందుకోబోతున్నారు త్వరలోనే. ఈ మాటలు వింటున్న మీలో ఇంకెవరికైనా ప్రేయర్ రిక్వెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. మీ యొక్క ప్రతి సమస్యను గురించి మేము భారం కలిగి ప్రార్థిస్తున్నాం. మీకు సపోర్టుగా నేను ప్రేయర్ సపోర్ట్ చేస్తున్నాను. అయితే మీరు కూడా పట్టుదల కలిగి ప్రార్థించండి, మానక ప్రార్థించండి. దేవుడు జవాబిచ్చేంత వరకు ప్రార్థించండి. మీ ప్రార్థన దేవుని హస్తానికి అదుపుతుంది. దేవుని చేతులు మిమ్మల్ని లేవనెత్తుతాయి, మిమ్మల్ని ముడతాయి, మిమ్మల్ని స్వస్థపరుస్తాయి. మీరు అద్భుతకరమైన విడుదలను పొందుకుంటారు. ఈ మాటలు వింటున్న మీరు కూడా మీకు అనుకూలమైతే తప్పక కామెంట్స్ అన్నీ చదవండి. వాక్యం చివరిలో మనందరం కలిసి అందరి కొరకు భారం కలిగి ప్రార్థన చేద్దాం. దేవుని కార్యములు పొందుకుందాం. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు దేవునికే చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము. నేను నా కృపను చూపక మానను. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, ఒకవేళ ఈరోజు మీరు నేను దేవునికి దూరం అయిపోయాను, ఆయన నాపై కృప చూపడం లేదు, ఆయన కృప నన్ను విడిచిపెట్టేసింది, దేవుడు నన్ను మరిచిపోయాడని అనుకుంటున్నావేమో. లేదు, ఆయన ఇంకా నీపై కృప చూపిస్తున్నారు కాబట్టి ఈరోజు మరలా నీతో మాట్లాడుతున్నారు, నేను నా కృపను చూపక మానను అని. ఈ లోకంలో మనమన్నీ కలిగి ఉన్నా, ఎన్ని ఉన్నా, దేవుని కృప, ఆయన సహాయం లేకపోతే మనం ఏది కూడా చేయలేము, దేనిలోనూ కూడా ముందుకు సాగలేము. ఆయన కృప మన జీవితంలో సమస్తాన్ని కూడా చేయగలుగుతుంది. ఆయన కృపకు దూరం అవడం వల్లనే నా జీవితం ఎలా ఉందని అనుకుంటున్నావేమో. ఆయన కృప ఎప్పటికీ నేను విడిచిపెట్టదు. పర్వతములు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నేను విడిచిపోదు అని ప్రభు సెలవిచ్చారు. అనేకసార్లు మనమే ఆయన కృపను కాదని, ఆయనను కాదని దూరంగా వెళ్ళిపోతున్నాం. అయినప్పటికీ మరలా ఆయన కృప మనల్ని వెంటాడుతూ ఉంది. ఆయన కృపే మనల్ని లేవనెత్తుతోంది. చూడండి, పౌలు భక్తుడితో దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. 2వ కొరింథీయులకు వ్రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనంలో, నా కృప నీకు చాలును, బలహీనతల యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నది. చూడండి, పౌలు తన శరీరంలో ఉన్న ముళ్ళును గురించి బాధపడుతూ, బాధ భరించలేకపోతున్నానయ్యా, తీసివేయండయ్యా ఈ ముళ్ళునని ప్రభువుకు ప్రార్థించాడు. అయితే ప్రభువు పౌలు ప్రార్థన వినలేదు. ఆ ముళ్ళును తీసివేస్తానని చెప్పలేదు. కానీ దేవుడు అంతకంటే శ్రేష్టమైనది పౌలుకు అనుగ్రహించాడు. అది ఆయన కృప. ఎందుకంటే పౌలు తన శరీరంలో ఉన్న ముళ్ళును భరించగలగాలి, తద్వారా ఆత్మలో బలపడాలనేదే దేవుని ఉద్దేశం. పౌలు బలహీనంగా ఉన్నాడు. ఆ బలహీనత నుండి పౌలును విడిపించలేదు, దాన్ని భరించడానికి శక్తినిచ్చాడు దేవుడు. బలహీనతకు మించిన కృపను దేవుడు పౌలుకు అనుగ్రహించాడు. ఆ కృపలో పౌలు తన బలహీనతను మర్చిపోయాడు, తన నొప్పిని మర్చిపోయాడు, తన శక్తిహీనతను మర్చిపోయాడు, తన అసమర్థతను కూడా మర్చిపోయాడు, తనకున్న బాధను, వేదనను మర్చిపోయాడు. అంతటి దేవుని కృప పౌలును నిలువబెట్టింది. ఈరోజు ఈ మాటలు వింటున్నా నీకు కూడా దేవుడి వాగ్దానం ఇస్తున్నారు.
నేను నా కృపను నీపై ఎప్పటికీ చూపకుండా మరచిపోను అని. ఈ మాట దేవుడు ఎవరితో మాట్లాడుతున్నాడంటే దావీదుతో మాట్లాడుతున్న మాట. ఎందుకంటే దావీదు ప్రతి విషయంలో కూడా దేవుని కృప మీద ఆధారపడ్డాడు, దేవునిపై ఆధారపడ్డాడు, దేవుని యందు నమ్మిక ఉంచాడు. అయితే సౌలు దేవుని కృపకు దూరం అయిపోయాడు. సౌలు జీవితంలో దేవుని కృప దూరం అయిపోయింది. అందుకే సౌలు శాశ్వతమైన దేవుని కృపను పొందుకోలేకపోయాడు. కానీ దావీదు మాత్రం దేవుని యొక్క శాశ్వత కృపను పొందుకున్నాడు. తన మాత్రమే కృపను పొందుకోవడం కాదు కానీ తన తరతరములు కూడా దేవుని కృపను పొందుకున్నారు. ఈరోజు ఈ మాటలు వింటున్న మీరు కూడా ఏదైనా బలహీనత కలిగి, ఏదైనా ముళ్ళు నీ శరీరంలో ఉండి భరించలేని నొప్పి, బాధను అనుభవిస్తూ నలిగిపోతున్నావా? భయపడొద్దు. ఒకవేళ ఏదైనా పాపము, ఏదైనా వ్యసనము, దేవునికి ఇష్టం లేనివి నీ జీవితంలో కలిగి నేను దేవునికి దూరం అయిపోయినని నలిగిపోతున్నావా? భయపడొద్దు. ఇప్పటికైనా నీవు తిరిగి దేవుని దగ్గరకు వచ్చి ఆయన కృపపై తిరిగి ఆధారపడి ఆయనను వేడుకొని, ఆయన బ్రతిమాలుకొని, ఆయన ప్రార్థిస్తే నీకు తప్పక తిరిగి దేవుడు తన కృపను చూపిస్తాడు. ఆయన కృప నిన్ను ఏం చేస్తుందంటే యోగ్యత లేని నీకు యోగ్యతను అనుగ్రహిస్తుంది. ఎందుకు పనికిరాని నిన్ను పనికొచ్చేవానిగా చేస్తుంది. బలహీనంగా ఉన్న నిన్ను బలవంతుడిగా చేస్తుంది. అనారోగ్యంతో ఉన్న నిన్ను ఆరోగ్యవంతుడిగా చేస్తుంది. శక్తిహీనంగా ఉన్న నిన్ను శక్తిమంతుడిగా చేస్తుంది. ఏమీ చేయలేని నీవు ఆయన కృప ద్వారా అసాధారణమైన కార్యములు పొందుకుంటావు. ఎప్పుడు చూడని కార్యములు నువ్వు చూడబోతున్నావు. కాబట్టి ఈరోజు అందరం కూడా ఆయన కృపపై ఆధారపడదాం. ఆయన కృప కొరకు వేడుకుందాం. సంకెళ్ళ నుండి విడిపించి నన్ను నా స్థానముందు నిలచుంటివా. నా పాపమంతా మోసి తీసి నీతిమంతుడని తీర్పు చెప్పినావా. ఆదరించి ఆశ్రయమైనావా. ఆదరించి ఆశ్రయమైనావా. నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా ఆశ్చర్యమైనది. ఆకాశము కంటే ఉన్నతమైనది. ఆశ్చర్యమైనది. ఆకాశము కంటే ఉన్నతమైనది. అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను, అందరిలో నుండి నన్ను ఆకర్షించి నన్ను ఆదరించినది. ఆదరించినది నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ కృపను బట్టి మరి ఒక దినమును మా జీవితంలో యాడ్ చేశారు. మమ్మల్ని బ్రతికించి నిలబెట్టి ఉంచారయ్యా, నీకు వందనాలు. ఈరోజు వాగ్దానం చేశారు, నా కృప ఎప్పటికీ నేను విడిచిపోదు, నేను నా కృపను చూపకుండా మానను అని. నీ కృప కొరకు కోట్లది స్తుతులు తండ్రి. వాగ్దానాన్ని విశ్వసించి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తున్న వారు ఎంతమంది ఉన్నారో ప్రతి జీవితంలో నీ కృప వారికి తోడే ఉంటుందని నమ్ముతున్నాను. ప్రతి జీవితాన్ని నీ కృప లేవనెత్తుతుందని నమ్ముతున్నాను. ప్రతి జీవితంలో ఉన్న ప్రతి అసమర్థత నుండి నీ కృప లేవనెత్తుతుందని నమ్ముతున్నాను. ప్రతి జీవితంలో ఉన్న ప్రతి వ్యాధి నుండి నీ కృప విడుదలనిస్తుందని నమ్ముతున్నాను. ప్రతి జీవితంలో ఉన్న ప్రతి కన్నీటి నుండి నీ కృప కన్నీటిని తుడుస్తుందని నమ్ముతున్నాను. ప్రతి జీవితంలో ఉన్న ఆర్థిక బంధకాలన్నీ కూడా నీ కృప చేత తొలగించబడుతున్నాయని నమ్ముతున్నాను. ప్రతి జీవితంలో ఉన్న కుటుంబ కలతలన్నీ తొలగిపోతున్నాయని నమ్ముతున్నాను. పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలయ్యా.
నీ కృపచేత వారు చేయలేని కార్యములు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా జరిగించండి అయ్యా. వారు మాట్లాడలేని విషయాలు మీరు మాట్లాడండి కృపచేత. వారు వెళ్ళలేని పరిస్థితుల్లో మీరు వెళ్ళండి ఆయన కృపచేత. అందువల్ల అందరం కూడా నీ కృపపై ఆధారపడుతున్నామయ్యా. నీ కృపే మాకు దిక్కునైనా. మా శక్తి కాదు, మా బలము కాదు నైనా, మా పరిశుద్ధత కాదు, మా నీతి క్రియలు కాదు నైనా. మా నీతి క్రియలు మురికి వల్ల నీకు కనబడుతున్నాయి. ఎందుకంటే నువ్వు మహాపరిశుద్ధుడవు, మేము మహాపాపులమయ్యా. నీ కృపచేత మమ్మల్ని పరిశుద్ధులుగా చేసినందుకు వందనాలు. నీ కృపచేత మాకు రక్షణ ఇచ్చినందుకు వందనాలు. నీ కృపచేత ఈ విధంగా బ్రతికి ఉంచినందుకు వందనాలయ్యా. నీ కృప కొరకు మరి ఒకసారి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నీ కృపపై ఆధారపడిన ప్రతి ఒక్కరి జీవితాల్లో నీ కృపచేత వారికి అసాధ్యమైన కార్యములన్నీ కూడా జరుగునుగాక. నీ కృపచేత వారు చేయలేని కార్యములన్నీ కూడా జరుగునుగాక. నీ కృపచేత వారెంతో కాలంగా వెయిట్ చేస్తున్న ప్రతి విషయంలో కూడా వారు జయం పొందుకుందరుగాక. అది వివాహ విషయమైన, ఉద్యోగ విషయమైన, కుటుంబ విషయమైన, ల్యాండ్ సమస్యలైనా, కోర్టు బంధకాల విషయాలైనా, గృహం కట్టుకోవడంలో అయినా, చదువుల విషయమైన, ఎగ్జామ్ విషయమైన, అనారోగ్య విషయమైనప్పటికీ కూడా, ఏదైనప్పటికీ కూడా తండ్రి నీ కృపను బట్టి ప్రతి ఒక్కరిని లేవనెత్తుతున్నారు నమ్ముతున్నాను. ప్రత్యేకంగా అనేక మంది బిడ్డలు గర్భఫలంలోకి దిగులుతూ ఉన్నారు. ప్రతి ఒక్క బిడ్డను ముట్టండి నాయనా. అద్భుతకరమైన విడుదల నీ కృపచేత వారికి ఇచ్చారని నమ్మ నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. గర్భంతో ఉన్న బిడ్డలందరినీ కూడా చేతులు పెడుతున్నాను తండ్రి. 9 నెలలు మీరు తోడుగా ఉండండి. ఆరోగ్యకరమైన బిడ్డలు మీరు ఇస్తున్నందుకు వందనాలు. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ కూడా జ్ఞాపకం చేసుకునండి. ఈ సంవత్సరం అంతా ఆత్మీయంగా అనేక మెట్లు ఎక్కడానికి మీరు కృప చూపించండి. ఈ దినం ప్రారంభిస్తుండగా ఈ రోజంతా మా అందరికీ తోడయండి. మేము చేసే ప్రతి ప్రయత్నంలో కూడా సఫలపరిచి, మేము వెళ్ళే ప్రతి స్థలంలో కూడా నీ దూతలను తోడుగా ఉంచి, ప్రారంభించే ప్రతి పనిని మీరు ఆశీర్వదించి ముందుకు నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఆయన కృపపై ఆధారపడిన ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ఇక భయపడకండి. దేవుని కృప అసమర్థులుగా ఉన్న మిమ్మల్ని సమర్థవంతులుగా చేస్తుంది. బలహీనతలో ఉన్న మిమ్మల్ని బలవంతులుగా చేయబోతుంది. విశ్వసించండి. ఈ వాగ్దానం నా కొరకే అన్న వారు ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. లైక్ చేస్తూ, షేర్ చేస్తూ ప్రభు పరిచర్యలో పాలు పొందుతున్న మిమ్మల్ని, మీ కుటుంబాలను దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడే ఉండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.